హలో అండి. ఈరోజైతే మంచి రుచికరమైన చాలా సింపుల్గా చేసుకునే స్వీట్ రెసిపీ ఒకటి చేసి చూపించబోతున్నాను. నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోయే మంచి సాఫ్ట్గా ఉండే జెల్లీ లాంటి ఈ పచ్చి కొబ్బరితో జున్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను ఈరోజు చేసి చూపిస్తాను. ఇంట్లో పచ్చి కొబ్బరి మిగిలిపోతే ఇలా సింపుల్గా కేవలం 3 ఇంగ్రీడియంట్స్తోనే ఎవరైనా కూడా చిటికలో చేసుకునే ఈ స్వీట్ రెసిపీ ఎలా చేయాలో చూద్దామా? టేస్ట్ అయితే అద్దరిపోతుంది. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా దీనికోసం ఇక్కడ నేను ఒక పచ్చి కొబ్బరి ఫుల్గా ఉండే కొబ్బరికాయని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని దానిపైన ఉన్న బ్రౌన్ పార్ట్ని అంతా కూడా తీసేసాను. ఇలా తీసుకున్న తర్వాత ఈ ముక్కలు నేను ఇక్కడ కప్పుతో కొలిస్తే 2 కప్పుల వరకు వచ్చాయన్నమాట. ఇలా వచ్చిన కొబ్బరి ముక్కలని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకొని ముందుగా దాన్ని ఎలాంటి వాటర్ యాడ్ చేయకుండా అలానే ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ అయిన తర్వాత ఇప్పుడు దానిలో 1 కప్ వరకు వాటర్ వేసి ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ 1 కప్పు వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది చాలా మెత్తగా చేసుకోవాలి, ఇలా పేస్ట్లా వచ్చేట్టుగా. ఇలా చేస్తేనే మనకి కొబ్బరి పాలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక స్టెయినర్లో వేసుకొని వడగట్టుకోవాలి. ఇలా ఒక స్పూన్తో ప్రెస్ చేస్తూ అందులో ఉన్న కొబ్బరి పాలన్నీ కూడా తీసుకోవాలి. ఇలా వడగట్టిన తర్వాత మళ్ళీ మిగిలిన దాంట్లో కూడా మళ్ళీ కొన్ని వాటర్ వేసి కూడా మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవచ్చు రెండోసారి కూడా. నేనైతే ఇక్కడ ఒకేసారి తీసుకున్నాను, అంటే మంచి కొబ్బరి పాలు అనేవి చిక్కగా వచ్చాయన్నమాట. ఇలా వచ్చిన తర్వాత ఈ పల్పు మిగిలిపోతుంది కదా, దీన్ని మనం కావాలంటే బెల్లం వేసి బెల్లం ఉండలు చేసుకోవచ్చు, లేదు అంటే దీన్ని డ్రైగా కాసేపు ఫ్రై చేసి కూరలో కూడా వాడుకోవచ్చు. ఇలా వచ్చిన కొబ్బరి పాలని ఒక గిన్నెలో తీసుకోవాలి. అందులో కొద్దిగా పాలు మిగిల్చుకొని ఇప్పుడు ఆ కొద్ది పాలలో 4 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఇలా కార్న్ఫ్లోర్ వేసుకొని అంతా కూడా ఉండలు కట్టకుండా మంచిగా కలుపుకోవాలి. ఇలా మనం మొత్తం పాలలో కూడా వేసుకొని కలపవచ్చు, కాకపోతే ఉండలు కడతాయి కాబట్టి ఇలా కొద్ది పాలు తీసుకొని ఈ కొబ్బరి పాలలో కలిపి మిగతా పాలలో అంతా కూడా కలుపుకోవాలి. ఇలా కలిపి మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని కలుపుకుంటూ వేడి చేసుకోవాలి. ఇలా మనం ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు దానిలో 1/2 కప్పు వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇలా షుగర్ వేసుకున్న తర్వాత కూడా షుగర్ అంతా కరిగేంత వరకు ఇలా కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నెను పక్కన దించుకోవాలి. ఇలా అది కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత ఇప్పుడు ఒక గాజు బౌల్లోకి తీసుకొని దానిపైన లిడ్ని పెట్టి అది చల్లారిన తర్వాత 1-2 అవర్స్ ఫ్రీజర్లో పెట్టుకోవాలి. చూసారు కానీ ఫ్రీజర్లో పెట్టి తీసిన తర్వాత మనకు జెల్లీ లాగా వచ్చేసింది కదా. ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లోకి రివర్స్గా పెట్టుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా మనకి కోకోనట్ పుడ్డింగ్ అనేది ప్రిపేర్ అయిపోయింది కదా. ఎవరైనా కూడా చిన్న పిల్లలతో సహా ఎవరైనా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువగా అవసరం లేదు. మన ఇంట్లో ఉన్న వాటితోటి కేవలం పచ్చి కొబ్బరి ఉంటే మనం ఈజీగా ఈ స్వీట్ని చేసుకోవచ్చు. ఇంట్లో ఏదైనా అకేషన్స్కైనా పూజలప్పుడైనా కూడా సింపుల్గా చేసుకోవచ్చు. టైం కూడా ఎక్కువగా పట్టదు కదా. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి తప్పకుండా ఇలా పచ్చి కొబ్బరితో జున్నును ప్రిపేర్ చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.